Hello everyone, welcome to my channel Hamsni Tude. Let's start our today's session with averages. Let's see the important formulas in averages. First one, average equals to sum of observations by number of observations. Second one, sum equals to average into number of observations. Third one, number of observations equals to total plus average. Fourth one, age of new entrant equals to new average plus number of old members into increase in average. And finally, fifth one, weight of new person equals to weight of removed person plus number of persons into increase in average. Now examples. First one, the average age of 30 boys of a class is equals to 14 years. When the age of the class teacher is included, the average becomes 15 years. Find the age of the class teacher. అంటే క్లాస్లో ఉన్న 30 బాయ్స్ ఒక యావరేజ్ ఏమో 14 ఇయర్స్. ఒకవేళ క్లాస్ టీచర్ ఏజ్ కూడా ఇంక్లూడ్ చేస్తే టోటల్ యావరేజ్ ఎంత అవుతుంది అంటే 15 ఇయర్స్ అంట. అయితే క్లాస్ టీచర్ ఏజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్ టోటల్ ఈక్వల్స్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కదా. సో ఫస్ట్ మనం 30 బాయ్స్ ఒక టోటల్ ఏజెస్ కౌంట్ చేద్దాం. సో దట్ ఈజ్ యావరేజ్ ఏమో 14. ఎంతమంది స్ట్రెంత్ అంటే 30 కదా. సో 14 ఇంటూ 30 ఈజ్ 420 ఇయర్స్. సో క్లాస్ టీచర్ని కూడా ఇంక్లూడ్ చేస్తే నెంబర్ ఒకటి పెరుగుతుంది అండ్ యావరేజ్ కూడా 15 అయిందని చెప్పారు. సో దట్ ఈజ్ 15 ఇంటూ 31 ఈజ్ 465 ఇయర్స్. సో టోటల్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఫైనలీ ఏజ్ ఆఫ్ క్లాస్ టీచర్ ఈక్వల్స్ టు 465 మైనస్ 420 దట్ ఈస్ 45 ఇయర్స్. ఈ సొల్యూషన్ ఏంటంటే క్విక్ అప్రోచ్ అనమాట. ఒకవేళ డైరెక్ట్ ఫార్ములా వేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. దట్ ఈజ్ ఏజ్ ఆఫ్ న్యూ ఎంట్రెంట్ ఈక్వల్స్ టు న్యూ యావరేజ్ ప్లస్ నెంబర్ ఆఫ్ ఓల్డ్ మెంబర్స్ ఇంటూ ఇంక్రీజ్ ఇన్ యావరేజ్. వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఈజ్ 15 ప్లస్ 30. ఇంక్రీజ్ ఇన్ యావరేజ్ ఏమో 15 కదా, 14 నుంచి 15 ఇంక్రీజ్ అయింది. సో దాన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. సో 15 ప్లస్ 30 ఇంటూ 15 మైనస్ 14 దట్ ఈజ్ 1 కదా. ఫైనలీ 45 ఇయర్స్. Therefore, age of the class teacher is 45 years. సో 2 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ మీ దగ్గర ఉన్నాయి. రెండిట్లో ఏది ఈజీ అయితే అది ఫాలో అవ్వండి. Now second example. The average weight of 4 men is increased by 3 kgs when one of them who weighs 120 kgs is replaced by another man. What is the weight of the new man? అంటే 4 మెంబర్స్ గ్రూప్ ఉన్నారు. అందులో ఒకరు వెళ్ళిపోయి ఇంకొకరితో రీప్లేస్ అయ్యారు. అయితే ఆ రీప్లేస్ అయిన వెయిట్ 120 కేజెస్ ఉన్నారు. ఆయన 120 ఉండడం వల్ల నలుగురికి 3 కేజెస్ చొప్పున ఇంక్రీజ్ అయ్యారు. అయితే కొత్తగా వచ్చిన మ్యాన్ ఒక వెయిట్ కావాలి అని అడిగారు. సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ క్విక్కర్ అప్రోచ్. సో మన ఫార్ములా టోటల్ ఈక్వల్స్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. సో 3 కేజెస్ చొప్పున నలుగురికి ఇంక్రీజ్ అయింది కాబట్టి యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ దట్ ఈస్ 3 ఇంటూ 4 ఈస్ 12 కేజెస్. నెక్స్ట్ ఈ 12 కేజెస్ అన్నది అందరికీ ఇంక్రీజ్ అయింది కాబట్టి మనల్ని అడిగింది కొత్తగా వచ్చిన ఆ పర్సన్ ఒక వెయిట్ అడిగారు. అంటే తన 120 ముందున్నది ప్లస్ ఇప్పుడు వచ్చిన 12 యాడ్ చేస్తే 132 కేజెస్. సో డైరెక్ట్ ఫార్ములా కావాలంటే ఆ స్టెప్ చూద్దాం. వెయిట్ ఆఫ్ న్యూ పర్సన్ ఈక్వల్స్ టు వెయిట్ ఆఫ్ రిమూవ్డ్ పర్సన్ ప్లస్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇంటూ ఇంక్రీజ్ ఇన్ యావరేజ్. వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఈజ్ 120 ప్లస్ 4 ఇంటూ 3 దట్ ఈజ్ 132 కేజెస్. అయితే అదైనా యూస్ చేయండి లేదు ఇదైనా యూస్ చేయండి. ఏది ఈజీగా మీకు అనిపిస్తే అది మీ ఇష్టం. Now example number 3. The average of marks obtained by 120 candidates in a certain examination is 35. If the average marks of passed candidates is 39 and that of the failed candidates is 15, what is the number of candidates who passed the examination? అంటే 120 క్యాండిడేట్స్ ఒక యావరేజ్ మార్క్స్ ఏమో 35, అందులో పాస్ అయిన క్యాండిడేట్స్కి ఏమో 39 యావరేజ్, ఫెయిల్ అయిన క్యాండిడేట్స్కి ఏమో 15 యావరేజ్. అయితే ఎంతమంది పాస్ అయ్యారు అంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అన్నది క్వశ్చన్. సొల్యూషన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్కి మై క్విక్కర్ అప్రోచ్ ఈజ్ బై అప్లయింగ్ ఎలిగేషన్ మెథడ్. ఎందుకంటే ఇచ్చిన వాల్యూస్ అన్నీ యావరేజెస్లోనే ఉన్నాయి కాబట్టి నేను ఎలిగేషన్ మెథడ్ని అప్లై చేస్తాను.
So pass average is 39, fail average is 15, and total 120 candidates average ఏమో 35. So cross ఉన్నది డిడక్ట్ చేద్దాం. దట్ ఈస్ 39 minus 35 is 4 and 35 minus 15 is 20. సో దాని నుంచి పాస్ ఇస్ టు ఫెయిల్ రేషియో వచ్చింది. దట్ ఈస్ 20:4 ఈక్వల్స్ టు 5:1. సో మనకు టోటల్ క్యాండిడేట్స్ ఎంత వచ్చారంటే 5 + 1 6 పార్ట్స్. ఆ 6 పార్ట్స్కి మనకు ఆల్రెడీ వాల్యూ ఉంది కదా 120 క్యాండిడేట్స్ అని. అయితే 6 పార్ట్స్ 120 అయితే మనల్ని క్వశ్చన్లో అడిగింది పాస్ అయిన క్యాండిడేట్స్ కాబట్టి పాస్డ్ క్యాండిడేట్స్ ఈజ్ 5 పార్ట్స్. సో 5 పార్ట్స్ హౌ మచ్? So that is 100. Therefore, number of candidates who passed the exam is 100. Now example number 4. The average of 11 results is 50 if the average of first 6 results is 49 and that of last 6 is 52. Find the sixth result. అంటే టోటల్ 11 రిజల్ట్స్లో ఫస్ట్ ఒక 6కి ఒక యావరేజ్ ఇచ్చారు, లాస్ట్ ఒక 6కి ఏమో ఒక యావరేజ్ ఇచ్చారు. కానీ 6 + 6 12 అవుతుంది. మనకేమో ఉన్నది 11 రిజల్ట్సే. అంటే మిడిల్లో ఉన్న 6th టర్మ్ 2 టైమ్స్ యావరేజెస్లో యాడ్ అయింది. సో ఆ 6th టర్మ్ ఎంత అని అడిగారు. సొల్యూషన్ చూద్దాం. సో మన ఫార్ములా టోటల్ ఈక్వల్స్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. సో 11 రిజల్ట్స్ టోటల్ చూద్దాం. యావరేజ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఏంటంటే 11 × 50 దట్ ఈస్ 550. నెక్స్ట్ ఫస్ట్ 6 రిజల్ట్స్కి క్యాలిక్యులేట్ చేద్దాం. దట్ ఈస్ 6 × 49 ఈక్వల్స్ టు 294. నెక్స్ట్ లాస్ట్ 6 చూద్దాం. దట్ ఈస్ 6 × 52 ఈజ్ 312. సో 6th రిజల్ట్ 2 టైమ్స్ కామన్ అయింది అనుకున్నాం కదా, దాన్ని ఈ టోటల్లో నుంచి ఆ టోటల్ని డిడక్ట్ చేద్దాం. దట్ ఈజ్ 6th రిజల్ట్ ఈక్వల్స్ టు 294 + 312 - 550 ఈజ్ 56. Now example number 5. The average age of a family of 6 members is 22 years. If the age of the youngest member be 7 years, then what was the average of the family at the birth of the youngest member? అంటే ఒక ఫ్యామిలీలో 6 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ యావరేజ్ ఏమో 22 ఇయర్స్ అంట. ఆ ఫ్యామిలీలో యంగెస్ట్ మెంబర్కి ఏమో 7 ఇయర్స్. అయితే ఆ యంగెస్ట్ మెంబర్ పుట్టినప్పుడు ఫ్యామిలీ యావరేజ్ ఎంత అని అడిగారు. అంటే 7 ఇయర్స్ బ్యాక్కి వెళ్ళి క్వశ్చన్ చేయమని. సొల్యూషన్ చూద్దాం. సో మన ఫార్ములా టోటల్ ఈక్వల్స్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. సో ఫ్యామిలీ టోటల్ ఏజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. దట్ ఈస్ 6 × 22 ఈజ్ 132 ఇయర్స్. నెక్స్ట్ 7 ఇయర్స్ ఎగో కదా, అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ యావరేజ్ ఎంత అంటే 132 - 6 × 7 అంటే యంగెస్ట్ మెంబర్ని తీసేస్తున్నాం. అలా 6 మెంబర్స్కి పంచాము ఆ 7ని. దట్ ఈస్ 132 - 42 ఈజ్ 90 ఇయర్స్. 90 ఇయర్స్ అన్నది అప్పుడు 5 మెంబర్సే ఉన్నారు ఆ ఫ్యామిలీలో. అప్పుడు 90/5 కదా మీన్స్, బట్ ఎట్ ద టైమ్ దెర్ ఆర్ 5 మెంబర్స్ ఇన్ ద ఫ్యామిలీ. దేర్ఫోర్ యావరేజ్ ఎట్ ద టైమ్ ఈజ్ 90/5 ఈజ్ 18 ఇయర్స్. Now example number 6. A man bought 13 shirts of 50 rupees each, 15 pants of 60 rupees each, and 12 pairs of shoes at 65 rupees a pair. Find the average value of each article. అంటే మ్యాన్ 13 షర్ట్స్ కొన్నారు. ఒక్కొక్క షర్ట్ ఏమో 50 రూపీస్. అలానే 15 ప్యాంట్స్ కొన్నారు. ఒక్కొక్క ప్యాంట్ ఏమో 60 రూపీస్. నెక్స్ట్ 12 pairs ఆఫ్ షూస్ కొన్నారు. ఒక్కొక్క పెయిర్ ఏమో 65 రూపీస్. అయితే యావరేజ్ వాల్యూ ఆఫ్ ఈచ్ ఆర్టికల్కి కావాలంట. సొల్యూషన్ చూద్దాం. సో ఒక్కొక్క ఆర్టికల్కి అమౌంట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ షర్ట్స్ కొన్నారు కదా, దట్ ఈజ్ 13 × 50 ఈక్వల్స్ టు 650. నెక్స్ట్ pants 15 × 60 equals to 900, and finally shoes that is 12 × 65 equals to 780. సో మన డైరెక్ట్ మెథడ్ ఫార్ములా ఉంది కదా, యావరేజ్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ అంటే సమ్ ఆఫ్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఈజ్ 650 + 900 + 780 డివైడెడ్ బై 13 షర్ట్స్ + 15 ప్యాంట్స్ + 12 షూస్. యాడ్ చేస్తే 2330/40 దట్ ఈజ్ రూపీస్ 58.25. Yes friends, this is our concept averages. Hope you like it, and don't forget to like, share and subscribe my channel Hamsni Tude. Thank you.